Hello guys, welcome to another vlog. So today day 2 in Gangtok. So ee roju tarvata memo next Darjeeling ki veltamu. So ma oda update chestru ee roju trip ekkadiki veltunnam anedi. First మనం వచ్చేసి గణేష్ టాక్ వెళ్తున్నాం. దాని తర్వాత అటు సైడ్ నుండి హనుమాన్ టాక్. ఆఫ్టర్ దట్ we are going to నామ్నంగ్ వ్యూ పాయింట్ as well as రోప్ వే. ఎందుకంటే రెండు ఒకటే చోటు ఉంటాయి. జస్ట్ ఆ రోప్ వే క్యాబిన్ దగ్గర నుండి ఆ రోప్ వే చూస్తామన్న దాన్నే నామ్నంగ్ వ్యూ పాయింట్ అంటాం. అండ్ ఇక్కడ రోప్ వే కూడా హైయెస్ట్ ఆల్టిట్యూడ్ రోప్ వే అనమాట. సో చాలా పీక్ తీసుకెళ్తారు. సో టుడే ఈరోజు గ్యాంగ్టాక్లో ట్రిప్ అయిపోతుంది. సో ఈరోజు నైట్కి మేము డార్జిలింగ్లో ఉంటాము. మా స్టే కూడా అక్కడే. ఇక్కడ హోటల్ కూడా చెక్అవుట్ చేసినాము. సో నెక్స్ట్ స్టే వచ్చేసి డార్జిలింగ్లో. నెక్స్ట్ మా డే 3 వచ్చేసి డార్జిలింగ్లో స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ స్టే ట్యూన్ ఫర్ అప్డేట్స్. సో లొకేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. బేసిక్గా క్లౌడ్స్కి దగ్గరలో ఉన్నామన్నమాట. నాకైతే ఫీల్ ఎట్లా వస్తుందంటే మనము హెలికాప్టర్లో ఉండి కిందకి చూస్తే ఎట్లుంటుంది, ఏరోప్లేన్ ఎక్కి చూస్తే ఎట్లుంటే అట్లుంది. సో మొత్తం 3 days నుంచి మొత్తం పైకి ఎక్కుడు కిందకి దిగుడే అవుతుంది. ఒకటే రూట్ లాగా ఉంది ఇది. సో మొత్తం హిల్ స్టేషన్ కదా, వీళ్ళ ఇల్లులు ఇవన్నీ పైనే ఉన్నాయి. బేసిక్గా వాళ్ళకి ఎవరికి స్పేస్ లేదు, వాళ్ళు స్పేస్ క్రియేట్ చేసుకుంటారు అక్కడ. సో మొత్తం హిల్ స్టేషనే. సో బ్యూటిఫుల్ ఉంది. క్లౌడ్స్ చాలా దగ్గరలో ఉన్నాం మేమైతే. సో గైస్ మనమైతే గణేష్ టాక్ దగ్గరికి వచ్చినాము. సో గణేష్ టెంపుల్ అనమాట ఇది. బేసిక్గా ఈ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ట్రిప్లో కామన్గా ఒక టెంపుల్ ఏదో ఒక దేవుడికి సంబంధించి ఉంటుంది. సో ఈరోజు మనకు 2 ఉన్నాయి అనమాట. సో గణేష్ టాక్ ఒకటి ఉంది, హనుమాన్ టాక్ ఒకటి ఉంది. ఫస్ట్ అయితే మేము గణేష్ టాక్ వచ్చినాము. ఇది గణేష్ టెంపుల్ అనమాట ఇది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో. నాకైతే అంత తెలియదు దేవుళ్ళ గురించి, బట్ ట్రిప్లో ఇది ఫేమస్ అంట ఇక్కడ. సో ఇది వెళ్ళేసి ఎట్లుంది, లోపల ఎట్లుంది మనకి అండ్ ఇక్కడ వీళ్ళకి ఎట్లుంది అండ్ ఐ మీన్ కొన్ని ఉంటుంది కదా కల్చర్స్, అది ఎట్లుంది అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో ఇన్ సైడ్. సో బేసిక్గా ఇది ఇక్కడ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్ ఉంది. సో ఇక్కడ మేబీ ఇది మాకు నిన్న పైన కూడా చూసినాము. సో దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అట. చూద్దాం అసలు ఎట్లా ఉంటాయో డ్రెస్సెస్. మనకైతే హిందీ రాదు, మేనేజ్ చేస్తున్నాం. ఏదో नेपाली नहीं, सिक्किम सिक्किम आता है. सिक्किम का है, ये सिक्किम का है, ये सिक्किम का फैशन है. जिंदगी हो जाएगा ना, सिक्किम आया यादगार हो जाएगा आप लोग को. सिक्किम का देश है ये, आप एंजॉय करें. ఒక ఆగందయ్యా. थोड़ा लूज हिंदी नहीं आता, थोड़ा थोड़ा आता. ఇట్లా అనమాట. ఇది గట్టి దీని కిందకి గుంజాలి. ఇది 150 ರೂಪಾಯಿ ಅಂತೆ. అవి అంటుంది మనం సిక్కింలో ఒక రాజు లాగా ఉన్నామంట, కింగ్ లాగా. సో ఆమె అంటుంది వేసుకొని పైకి వెళ్ళి చూసేస్తామంటుంది. ఆల్రెడీ మన మాలిక్ గారు తీసుకున్నాడు. సో పైకి వెళ్ళి ఒకసారి టెంపుల్లో గాడ్ చూసి అది ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మొత్తం ఏంది షేప్ మొత్తం ఏమంటారు షేడ్ మారిపోయింది వేసుకోగానే. సిక్కిం అట, సిక్కింలో స్టైల్ అట్ ఇది. సో లెట్స్ గో. డిఫరెంట్ చూస్తున్నారు ఇక్కడైతే అందరు కొద్దిగా డిఫరెంట్గా చూస్తున్నారు ఇక్కడ. అంటే టూరిస్టులు అది అంటే మన దగ్గర కాదు కదా ఇది. సో ఎట్లయినా నడుపుకోవచ్చు, మనకి ఇక్కడ ఎవరు తెలియదు కదా. గాయస్ ఇది గణేష్ టెంపుల్. సో లోపల ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే
గణేష్ ఉన్న విగ్రహం స్టోను. ఇది స్టోన్ రేర్గా దొరికిద్దంట, అది ఈ లొకేషన్లోనే దొరికిద్దంట స్టోను. సో అదొకటి చెప్పినారు. సో లోపలికి వెళ్ళనీరు, బయట నుంచి వీడియో తీసుకోమన్నారు. సో అండ్ ఈ టెంపుల్ కూడా ఎలా ఉందంటే మన తెలుగు స్టేట్స్లో టెంపుల్ లాగా లేదు. అంటే ఇది దీని కలర్ కూడా చూడండి, డిఫరెంట్ ప్యాటర్న్, 2 కలర్ షేడ్స్ యూజ్ చేసినారు. అండ్ ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో ఇది కూడా వచ్చేసి అరౌండ్ 6000 ఫీట్స్ హైట్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి సపరేట్గా వ్యూ పాయింట్ అండ్ ఫొటోస్ దిగటానికి కూడా మనకి సపరేట్గా ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది. అండ్ ఇక్కడ సిట్టింగ్ ఏరియా లాగా ఉంది. సో అక్కడ కూర్చొని మనము మాడుకోవచ్చు, ఐ మీన్ ఫొటోస్ దిగొచ్చు. సో ఇక్కడ వ్యూ పాయింట్ ఉందన్నమాట. సో చూడండి, అందరూ ఫొటోస్ దిగడానికి వస్తున్నారు. సో ఇక్కడ మా వాళ్ళు కూడా లైట్గా మొత్తం షూట్ చేస్తున్నారు. సో ఇదైతే బాగుంది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే హిల్ స్టేషను, ద బ్యూటీ ఆఫ్ హిల్స్ అనమాట. ఇది మొత్తం బేసిక్, అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ ది హిల్స్ అంటారు. సో గ్యాంగ్టాక్ డార్జిలింగ్ ప్లేస్ని. సో వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్ ఉంది. మనం కూడా కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేద్దాం. సో గాయస్, ఇది మా గణేష్ టాక్ విజిట్. సో నెక్స్ట్ మేము వచ్చేసి హనుమాన్ టాక్కి వెళ్తున్నాము. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. హే గాయస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో గాయస్, మా ట్రిప్లో నెక్స్ట్ లొకేషన్కి వచ్చేసినాము. సో లొకేషన్ నేమ్ వచ్చేసి ఇది హనుమాన్ టాక్. సో ఇది హనుమాన్ టెంపుల్ అనమాట. సో ఫస్ట్ మేము విజిట్ చేసింది వచ్చేసి గణేష్ టాక్. సో గణేష్ టెంపుల్ అది. సో ఇక్కడ చూడండి లొకేషన్, ఇక్కడ కూడా మస్తు ఉంది. సో అలా పైకి వెళ్ళాలి. సో పైకి ఎక్కి అక్కడ మనము, సో అక్కడ మనకి మన హనుమాన్ విగ్రహం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనము కొంచెం దండం పెట్టుకుని అట్లా వచ్చేద్దాం. సో పైకి వెళ్ళి చూద్దాం ఇక్కడ కూడా ఏముందో. ఉంటాయి కదా ఎక్కడైనా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో ఇక్కడ కూడా అది తెలుసుకొని చెప్తాం మీకు నేను. సో ఎంట్రీ అయితే ఇలా వెళ్ళాలి. సో మనం ఇట్లా స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళాలి. సో దీని పక్కన ఒక ట్రీ ఉంది, భలే ఉంది ఈ ట్రీ. చూడండి దీనికి ఎన్ని రూట్స్ ఉన్నాయో. సో చాలా పెద్దగా ఉంది ఈ ట్రీ. సో భలే ఉంది ట్రీ మాత్రం. సో దీని నేమ్ ఏందో తెలియట్లే కానీ మేబీ ఎంత లోపలికి ఉంటుంది ఇది, భూమి లోపలికి ఇవి రూట్స్. సో పైకి వెళ్ళేసి మనం ఒకసారి దేవుణ్ణి పూజించుకొని వద్దాం. కిందనే పెట్టినారా మేము. యాక్చువల్లీ వీడు మా వాడు షూ వేసుకుని పైకి పోయిండు. ఆల్రెడీ మేము కింద ఇటు చేసి వచ్చినాము. వచ్చి మా చెప్తుండే షూ కిందని. గణేష్ టాక్ దగ్గర పైన పెట్టాం కదా, గణేష్ టాక్ దగ్గర పైన పెట్టినాం కదా, సేమ్ అలానే పైన ఏమైనా ఉందే అనుకున్నాం. కానీ మనోడేమో అన్న చెప్పులు ఇప్పిరామ్మా అంటుండే. నీ తప్పేం లేదు లేరా, వాడు బోర్డు చూడలేదు, నీ తప్పేం లేదు. సో పైకి వెళ్ళి మనం అన్నం పెట్టుకుని వద్దాం దేవుడికి. సో గాయస్, మొత్తానికి అయితే లోపలికి వెళ్ళి వచ్చేసినాము. బట్ ఇక్కడ ఏంటంటే ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్. అక్కడ ఎవరు వీడియోస్ ఏం తీసుకోనియట్లేదు. సో నేను టక్ ఒక రీల్ అయితే తీసిన, అది నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేస్తా చూడండి. సో బేసిక్గా యాడ్ చేస్తా చూడండి. అండ్ ఇంకొకటి ఇక్కడ సంజీవని అని పెట్టారు, అది నేను షార్ట్లో చెప్పా. సో వచ్చేసి జస్ట్ హనుమాన్ రిప్రజెంట్ చేస్తున్నట్టు తను ఒక కొండను తీసుకొని వస్తారు కదా, ఆ రిప్రజెంటేషన్ కోసమే పెట్టినారంట. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ డే 2 ఫ్రమ్ గ్యాంగ్టాక్. సో ఇక్కడైతే మేము థర్డ్ లొకేషన్కి వచ్చేసాము. ఇది వచ్చేసి రోప్వే అనమాట. సో రోప్వే నేమ్ వచ్చేసి దామోదర్ రోప్వేస్ ఇన్ఫ్రా లిమిటెడ్. సో ఇదేంటంటే మొత్తం హిల్ స్టేషన్ కదా. సో రోప్వే కూడా ఏంటంటే నార్మల్గా పీక్, ఐ మీన్ హై ఆల్టిట్యూడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇది వచ్చేసి అరౌండ్ 800 మీటర్స్ లాంగ్ అంట. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 150 అరౌండ్ ఆ ప్రైస్లోనే ఉంది. సో రోప్వేకి వెళ్ళి చూద్దాం, జస్ట్ అది ఎక్కి సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాం. బేసిక్గా నేనైతే శ్రీశైలంలో కూడా ట్రై చేసిన రోప్వే, మరి ఇంత హైట్ నుంచి ట్రై చేయలేదు. సో ఇవన్నీ హిల్ స్టేషన్ కాబట్టి నాకు తెలిసి దీని హైట్ ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ లాంగ్ వచ్చేసి 800 మీటర్స్ అంట. సో వెళ్ళి దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాము. సో లెట్స్ గో. సో అండ్ ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి
హ్యాండిక్యాప్ ఫ్రీ, అప్ టు 3 years కూడా ఫ్రీ. సో 3 to 5 years 77, అబవ్ 5 years అయితే 146, అండ్ మంత్లీ పాసెస్ లాగా ఉన్నాయి. సో ఇది 1078. సో ఇవి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ అనమాట, రోపే మనము ఎక్కినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది. సో అండ్ ఇక్కడ మొత్తం వెయిటింగ్, ఇట్స్ లైక్ వెయిటింగ్ హాల్ లాగా. సో ఇక్కడ కూర్చుంటే మనకి టీమ్స్ వైజ్గా పంపిస్తారు. ఓకే, సో మేము లిఫ్ట్లోకి వెళ్తున్నాం. సో లిఫ్ట్లోకి వెళ్ళి టాప్ నుంచి ఎక్కాలి. సో నేనైతే ఆల్రెడీ శ్రీశైలంలో ఎక్కిన, మా దాంట్లో ఇద్దరు అయితే ఆల్రెడీ రోపే ఎక్స్పీరియన్స్ చేసిరు. మావాడు నాగరాజు చేయలేదు, మాలిక్ చేయలేదు, మా బ్రో కూడా చేయలేదు, జయంత్ అన్న చేసిండు ఆల్రెడీ. సో నేనైతే శ్రీశైలంలో చేసిన. సో చూద్దాం ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది. మొత్తం హిల్స్ కదా, సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అమేజింగ్. సో కూర్చోవడం అయితే లేదు, మొత్తం నిల్చోవడమే దీంట్లో. సో చాలామంది మాతో పాటు చాలామంది ఉన్నారు. మొత్తం లిఫ్ట్లో నిలబెట్టినారుగా. అదే ఆర్టీసీ బస్ కంటే ఘోరంగా ఉంది. సో ఈ డోర్ రాదుగా మధ్యలో, వచ్చిందనుకో గొలకాయ మొత్తం. అవును, యాక్చువల్గా మా 5 members తీసిపోతాం అనుకున్నాం, కానీ ఆర్టీసీ బస్సులో ఎక్స్ట్రా ఎక్కించారు. సో అటు సైడ్ మన హోటల్ ఉంటుంది అంతే. పోవట్లేదు. కెపాసిటీ వచ్చేసి 24 passengers అంట దీంట్లో, కానీ 29 ఎక్కించారు కదా. కండక్టర్ మిస్సింగ్ అంట. కొంచెం ఆగిపోవాల్సి వస్తుంది. సెల్ఫీ తీసుకుంటే సిగ్గుపోతుందని చెప్పారు. వెనకాల మేడం కండక్టర్ ఒక్కడే తక్కువైనా ఉంటుంది. బట్ వ్యూ అయితే బాగుంది, కానీ ఆర్టీసీ కంటే ఘోరంగా ఉంది. అదొక్కడే నచ్చలేదు. ఎందుకు నేను ఒక్కనే ఎక్కిస్తారు అనుకున్నావా? మనోడు అదే అనుకోండు. సో దీంట్లో అయితే మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. పర్లేదు కదా. సో శ్రీనివాస్ రెడ్డి అంకుల్. సో మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? సో మీ ట్రిప్ ఎలా గ్యాంగ్టాక్ నుంచి మొత్తం డార్జిలింగ్ ఎన్ని డేస్ మొత్తం? సో 1 week. సో మేము కూడా సేమ్ 1 week. సో 2 days ఇక్కడ అయిపోయింది. సో ఇక్కడ ఈరోజు లాస్ట్ అనమాట. నెక్స్ట్ డార్జిలింగ్కి వెళ్తాము. అదే హోటల్ రందా. ఇది రైలు డబ్బా లెక్కలు ఉందా నువ్వు? హోటల్లో ఉంటే అర్థం కాలేదు మనకు. ఎంత పెద్ద కూడా లేదు, చాలా అంటే పొడుగు ఉంది కదన్న, ఇటు మీద ఉంది, ట్రైన్ లా ఉండదు. అన్ని ట్రైన్ లాగా ఉన్నాయి. మనదా నీకు ఏం చెప్పిన విడల్ లేదు, రిటర్న్ లో అటువైపు ఇక్కడ స్పేస్ లేదు, కానీ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. వచ్చి 3 రోజులు అవుతుంది. మీరు అక్కడికి వెళ్ళారు అంకుల్? నాతులాకి వెళ్ళారా? నాతులు వెళ్ళొచ్చాం ఎస్టర్డే. మీరు వెళ్ళలేక? వెళ్ళినాం. వెళ్ళినాం. అక్కడ పైకి వెళ్తే కొంచెం తేడాగా ఉంది అంతా. నిన్న ఎండ కొట్టింది కాబట్టి బాగుంది. మొన్న అవతల మొత్తం స్నోఫాల్ పడ్డది. అక్కడ రోప్వే ఉంది ఒకటి, అది భలే ఉంది. హైయెస్ట్ ఆల్టిట్యూడ్ అట అది. అక్కడికి పై కొండ పైకి తీసుకెళ్లి మళ్ళీ దింపుతాడు. అది అనుకున్నాం బేసిక్ గా. ఇది సో ఇది కూడా పీక్ నుంచే స్టార్ట్ అవుతుంది, కానీ మరి డౌన్ వెళ్తుంది. बन जाता है एक्चुअली। क्या है ना कि इन लोगों का जो है जन्म
अरे और पैंट शर्ट में ना डाउट వచ్చింది రా और आधार है आधार नहीं है ఇప్పుడు మనం ఆడ దిగంగానే ఇటు వాళ్ళు అటు రావాలి అటు వాళ్ళు ఇటు రావాలి బేసిక్ ఇక్కడైతే కొంచెం మంది దిగినారు అంటే ఇక్కడ ఎక్కిన వాళ్ళు ఇక్కడ దిగేసినారు అక్కడికి వెళ్ళేసి సో మేము అక్కడ ఎక్కినాం కాబట్టి ఇక్కడికి వచ్చేసి అక్కడ దిగుతాం సో మొత్తం హోమ్స్ వాళ్ళ హోటల్స్ కానీ అన్ని హిల్స్ మీదనే ఉన్నాయి మేబీ సిక్కిం మొత్తం హిల్సే కావచ్చు ఇట్స్ అమేజింగ్ సో రియల్లీ అమేజింగ్ ఇటలీ లాగా ఉంది నాకైతే ఈ సైడ్ నుంచి ఇది వ్యూ వచ్చేసి మొత్తం ఇటలీ లాగా ఉంది ये ठीक बोला हम लोग कल बाग मंदिर जा सकते हैं वहीं चेकआउट करना पड़ेगा और बाग मंदिर से अपना होटल चले जाएंगे पहले और फिर परसों पिलिंग घूम लेंगे हो गया पिलिंग में जो मेन वीडियो दिए फिर కానీ ఇది కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటో ऐसे हो सकता है फोटो खींच सब कर लेंगे पिलिंग में मेन जानो मेरा भी लेना ना जानो ట్రైన్ లో వినట్టు पेज ఉండే जरा टू సో ఈ కంప్లీట్ గా చాలా కానీ ఈ మొత్తం రేకులే ఉన్నాయండి అంటే స్నో పడినప్పుడు వెంబడే జారిపోవటానిక మేబీ అదే కావచ్చు రీజన్ ఇవన్నీ ఐరన్ ఇవే ఉన్నాయి ఐరన్ రూఫింగ్ ఉంది మొత్తం మేబీ అందుకే కావచ్చు స్నో పడ్డప్పుడు ఇదంతా తొందరగా కిందికి వెళ్ళిపోవడానికి అనుకుంటా మ్యాక్సిమం మొత్తం అన్ని ఐరన్ రూఫింగే ఉంది ఇక్కడ ఇది 800 మీటర్స్ మళ్ళీ ఇంకోసారి ఎక్కురా అరే మళ్ళీ ఇంకో 2 సార్లు జై తెలంగాణ అంటే మన తెలుగు వాళ్ళు ఉన్నారు అదే నారాజు ఇంకో 2 సార్లు ఎక్కురా ఇక్కడ అయిపోద్ది ఎక్కువసేపు ఉంటావు హైదరాబాద్ అన్నారు కాబట్టి జై తెలంగాణ అంతే బట్ రియల్ ఇట్స్ అమేజింగ్ అది మాటల్లో చెప్పలేము ఇక్కడికి వస్తే ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అది సో గైస్ ఇది రోపే ఎక్స్పీరియన్స్ సో గైస్ ఇది మొత్తానికి అయితే రోపే ఎక్స్పీరియన్స్ సో బాగుంది పర్లేదు హిల్ స్టేషన్ కాబట్టి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది సో డెఫినెట్లీ ఖచ్చితంగా ట్రై చేయాలి ఇక్కడ